హాయ్ అండి, ఈరోజు వంకాయ టమాటా చట్నీ అండి. హాయ్ అండి, వెలిగించానండి. అలాగే 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. అలాగే పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. అలాగే వంకాయలు అలాగే కాస్త కొత్తిమీర కూడా వేస్తానండి. కొంచెం మగ్గబెడతానండి. కొంచెం ఏమో కొత్తిమీర అండి, ఇది కూడా ముక్కలు వేసేసి మగ్గబెడతాను. ముక్కలతో పాటు అది కూడా మగ్గుద్దండి. కొంచెం చింతపండు కూడా వేస్తున్నానండి. ముక్కల్లో కొంచెం మెత్తబడితే పట్టేటప్పుడు బాగుంటుంది. ఎందుకంటే అలాగే కొంచెం కల్లుప్పు కూడా వేస్తున్నాను. ముక్కలు బాగా మగ్గియండి. ఇప్పుడు మిక్సీలో వేసి మగ్గిపోయింది అండి ముక్కలు. ఇదిగోండి మిక్సీ పట్టేటప్పుడు ఎల్లుల్లిపాయ గబ్బాలు వేస్తానండి. ఇదిగోండి అల్లం ముక్కలు, అలాగే కాస్త అంత జీలకర్ర వేస్తానండి. ఇదిగోండి అలాగే మళ్ళీ ప్రాణం పెట్టానండి. అలాగే 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. ఒక స్పూన్ శనగపప్పు వేసానండి, పచ్చెనగపప్పు. అలాగే ఒక స్పూన్ మినపప్పు వేసానండి. అలాగే ఒక స్పూన్ ఆవాలు వేసానండి. అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసానండి. అలాగే 2 ఎండుమిర్చి వేసానండి. అలాగే 2 రబ్బర్ కరివేపాకు వేసానండి. అయిపోయిందండి చట్నీ. అయిపోయిందండి బీరకాయ చట్నీ. ఇదేనండి బీరకాయ చట్నీ. ఎంత బాగుందో ఒకసారి టేస్ట్ చేయండి. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మా వీడియో ఎక్కడి దాకా ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నాను, కామెంట్ పెట్టండి. బాయ్ అండి.